ధర్మధ్వజం మనం చూస్తున్నాం. ఇది రామజన్మభూమి ఆనుకొని ఉన్నటువంటి ధర్మధ్వజం. మరొక టెంపుల్ ఇది ఆవార్ రామ్ మందిర్ అంటారు. దాని యొక్క ధర్మధ్వజాన్ని చూస్తున్నాం. మొత్తం అంతా కూడా దాని పక్కనే 100 మీటర్ల దూరంలోనే అయోధ్య రాముడు బాలరాముడు కోదండరాముడు కొలువుండబోతున్నటువంటి జగమంతా రామోత్సవాన్ని జరుపుకోబోతున్న ఈ వేళ ఆ దేవాలయం యొక్క విజువల్స్ ని మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ దేవాలయం మొత్తం అంతా కూడా రెడీగా అయింది. అయోధ్య రాముడి యొక్క దేవాలయం అది. అక్కడ పూర్తిగా సుందరంగా అలంకరించినటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. ప్రధాన దేవాలయానికి సంబంధించినటువంటి ధ్వజస్తంభం ఏదైతే ఉందో మన కెమెరామెన్ విశ్వపాల్ మరింత క్లోజ్ వెళ్తున్నారు. ఆయన మొత్తం అంతా కూడా టెంపుల్ కు సంబంధించి లోపల మరికొద్ది సేపట్లో కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ రోజు పీఎం షెడ్యూల్ తో పాటు ఈ రోజు దేవాలయంలో చేయబోతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల జాబితాను కూడా ప్రకటించింది. ఆ జాబితాకు సంబంధించి కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కళాకారులు, ఎందుకంటే ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అసలు క్రతువు ప్రారంభమయ్యే సమయం వరకు కూడా మంగళధ్వని కార్యక్రమం పేరుతో మొత్తం అంతా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 18 రాష్ట్రాలలో సంగీత వాయిద్య కళాకారులు తయారు చేసినటువంటి సంగీతంతో మొత్తం అయోధ్య రాముడికి స్వాగతం పలకాలని చెప్పి ఇక్కడ రామ జన్మభూమి ట్రస్ట్ వారు నిర్ణయం తీసుకోవడంతో మొత్తం అంతా కూడా 50 రకాల సంగీత కళాకారులు తయారు చేసినటువంటి ధ్వనులతో రాముడికి స్వాగతం పలకపోతున్నారు. ఇవే కాదు, అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలను కూడా జాబితా చేసింది. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ కూడా, కాంట్రిబ్యూషన్ కూడా ఈ యొక్క టెంపుల్లో ఉంది. ఎన్టీవీ లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్ గా అందిస్తుంది. అయోధ్య రామాలయానికి కేవలం 100 మీటర్లు మాత్రమే ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో ఇక్కడ మొత్తం అంతా కూడా రామ్లల్లా బాలాలయం ఉండేది. అయితే బాలాలయం పాత విగ్రహాన్ని కూడా పూర్తి స్థాయిలో రేపటి నుంచి కూడా అక్కడ ప్రధాన గర్భాలయం ఎదురుగానే నిలబెడతామని ఇప్పటికే రామ్ జన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు స్పష్టంగా చెప్పడంతో బాలాలయంతో పాటు అసలు అయోధ్య కోదండరాముడి విగ్రహం ఎదురుగానే కూడా ఉంటుంది. ఎందుకంటే వారు దానికి ఒక కారణం చెప్పారు. ఏదంటే ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో 51 ఇంచుల ఉన్నటువంటి విగ్రహం, అంటే 4 అడుగుల 21 అంగుళాలు ఉన్నటువంటి విగ్రహం. అయితే ఇక్కడ బాలరాముడి విగ్రహం, గతంలో జరిగినటువంటి బాలాలయ విగ్రహం ఏదైతే ఉందో అది కేవలం చిన్న విగ్రహం. దాన్ని నిలబెట్టడం కష్టం కనుక బాలరాముడి కోదండరాముడి విగ్రహం ఎదురుగా దాన్ని నిలబెడతాము, దాన్ని ప్రతిష్టాపన చేస్తామని రామజన్మభూమి ట్రస్ట్ నిర్వాహకులు చెప్పడం జరిగింది. రైట్, వివిఐపీలంతా వస్తున్నారు. వారందరి కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. ఒక బార్ కోడ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాసేపటి కిందట తెలుగు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి వచ్చారు. నిన్ననే పవన్ కళ్యాణ్ వచ్చారు. అలాగే ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చారు. మాజీ జస్టిస్ ఎన్వి రమణ కూడా వచ్చారు. ఇలా తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వచ్చారు. అయోధ్య రామాలయం ప్రారంభం ఉంటుందని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిఐపీలంతా కూడా రైట్, మనం ఒక విజువల్ చూడొచ్చు. ఇందాక చెప్పాం, అక్కడ బార్ కోడ్ చెకింగ్ ఉన్నటువంటి ప్రొసీజర్ కొనసాగుతుంది. ఎవరైతే ఆహ్వానం పలికారో వారికి మాత్రమే బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ ప్రకారం ఫోన్ నంబరు, ఆధార్ కార్డు చూపించిన వారికి మాత్రమే లోపల వెళ్లేలా అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారులు కావచ్చు, పిఎంఓ నియమించినటువంటి అధికారులు కూడా కావచ్చు. ఇక్కడ చెకింగ్ పాయింట్ పెట్టారు. ఈ చెకింగ్ పాయింట్ లో దాదాపు 10 కౌంటర్లు ఏర్పాటు చేసి వారందరినీ కూడా లోపలికి పంపిస్తున్నారు. కొద్దిమంది లోపలికి వెళ్తున్నారు. విశ్వపాల్ రైట్ సైడ్ కొద్దిగా వెళ్తున్నటువంటి దృశ్యాలను చూపిస్తున్నాడు. ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఇక్కడ రైట్ సైడ్ ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం లోపలికి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు వారు వాలంటీర్లుగా వెళ్లి తమ సేవలు వినియోగించుకోవడానికి వెళ్తున్నటువంటి దృశ్యాలు. వివిఐపీలు కూడా ఇదే మార్గం ద్వారా వెళ్ళబోతున్నారు. మరొక వైపు మొత్తం అంతా కూడా ఇక్కడ రామజన్మభూమి క్షేత్రానికి సంబంధించి విగ్రహం ప్రతిష్టాపన కార్యక్రమానికి ముహూర్తం దగ్గర పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయోధ్య రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ ద్వారా రాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి దేశ యజమాని హోదాలో 12 గంటల 20 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంటకు వరకులోగా ఈ యొక్క ప్రాణ విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అది ప్రపంచానికి లైవ్ లో అందించడానికి ఇక్కడ రామ్ జన్మభూమి ట్రస్ట్ 51 కెమెరాలు, 41 డిజిటల్ లైవ్స్ తో కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని లైవ్ చేయడానికి సిద్ధమైంది.